ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండాలి. కానీ చాలా చోట్ల అధికారులు ఎప్పుడు వస్తారో వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అర్జీదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ పరిస్థితి చిలుకూరులోని ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకుంది. చిలుకూరులోని రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలు మంగళవారం వెలవెలబోయాయి. అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మండలంలోని వివిధ గ్రామాల నుండి సమస్యలు విన్నవించుకుందామని వచ్చిన అర్జీదారులకు నిరాశ ఎదురైంది. గంటల తరబడి నిరీక్షించినా అధికారులు రాకపోవడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. శివాబి న్యూస్ కెమెరామెన్ మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కార్యాలయాల వద్ద నిరీక్షించారు. ఆ సమయంలో ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, ఏవోతో పాటు సర్వేయర్ ఇలా అధికారులు ఎవరూ రాలేదు. కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అర్జీదారులు మాత్రం అధికారులు వస్తారని ఎదురు చూడడం కనిపించింది. అధికారులు రాని విషయాన్ని సిబ్బందిని అడిగితే జూమ్ మీటింగ్ అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇదే విషయమై అర్జీదారులు శివాబి న్యూస్ తో మాట్లాడుతూ అధికారులకు సమావేశాలుంటే నోటీసు బోర్డులో తెలిపితే కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవాళ్ళం కాదన్నారు. అధికారులు వస్తారని నిరీక్షించామని, తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయోనని మాట్లాడారు. ఆఫీసు కానీ, తహసీల్దార్ ఆఫీసు కానీ 11 అయినా 12 అయినా అధికారులు అందుబాటులో లేకపోక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గ్రామ సభలు, గ్రామ పండుగ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాడు. అయితే ఆ ప్రోగ్రాంకి వెళ్తూ కూడా ఇక్కడ ఇప్పుడెప్పుడు ఎలా వెళ్తున్నాము, ఒక్క అధికారి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈరోజు ఎంపీడీ ఆఫీసు కానీ, ఎంఆర్ ఆఫీసు కానీ జరుగుతూ ఉంది. ఇక్కడ జూమ్ మీటింగ్లు ఉన్న ప్రభుత్వం వారు ఏ మీటింగులు అరేంజ్ చేసినా కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఈ ఆఫీసుల్లో ఇస్తే బాగుంటుంది, లేదా ఒక లెటర్ పెట్టో లేకపోతే ఒక పేపర్ స్టేట్మెంటో ముందుగా తెలియజేస్తే అర్జీదారులు ఇక్కడ పడిగాపులు కాసేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. దీనిపైన ఉన్నత అధికారులు ఎక్కడ మీటింగులు జరుగుతున్నాయా ఆ ఇన్ఫర్మేషను ఆఫీసులో తెలియపరాల్సిందిగా కుడమల గోపాల్ కోరుతా ఉన్నాడు.